4వ తారీఖు మంగళవారం జరిగినటువంటి ఎలక్షన్ ఫలితాల గురించి ఈ రోజు వరకు కూడా దానికి సంబంధించినటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు, ఎన్నో విషయాలు మనము ఈ రోజున టీవీల్లో, సోషల్ మీడియాస్లో వింటున్నాము. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాదాపుగా 400 సంవత్సరాల వాళ్ళు బానిసలుగా బ్రతికారు. ఇశ్రాయేలీలు సుమారుగా 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో యొక్క బానిసత్వం క్రింద వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఏడ్పులు, వాళ్ళ విజ్ఞాపన ప్రార్థనలు దేవుడు విని వారిని ఫరో యొక్క బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి వాళ్ళందరిని దేవుడు విడిపించి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు ఐగుప్తు ఫరో యొక్క బానిసత్వం నుంచి వాళ్ళని విడిపించి పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశానికి వారిని తీసుకుని పోవడానికి 40 సంవత్సరాలు వారి పట్ల దేవుడు చేసిన అద్భుతాలు, సూచక్రియలన్నీ కూడా బైబిల్ గ్రంథం పాత నిబంధనలు మనం చూడొచ్చు. వాళ్ళ అవసరతలు, అక్కర్లన్నీ కూడా దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఆకలిసినప్పుడు అన్నం పెట్టాడు. అన్నం అంటే మనమంటే అన్నం తింటాం, మరలా అన్నం ఎక్కడుంది బైబిల్లో అని అనకండి. ఆకలి తీర్చేటువంటి భోజనం పెట్టాడు. దాహం వేసినప్పుడు దాహాన్ని తీర్చాడు. కానాను దేశానికి వాళ్ళు వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి ఏ లోటు లేకుండా తినడానికి తిండి, త్రాగటానికి నీళ్లు, కట్టుకోవడానికి బట్టలు, వేసుకోవడానికి చెప్పులు, ఒక మంచి పోషకుడుగా, ఒక మంచి కాపరిగా వారికి సహాయం చేస్తూ వచ్చాడు. అలాగనే పగలు ఎండ దెబ్బ వాళ్ళకి వండకుండా, రాత్రి వెన్నెల దెబ్బ వాళ్ళకి వండకుండా, అలాగనే అరణ్యంలో శత్రువుల యొక్క సమస్య లేకుండా, క్రూర మృగాలు, విషపురుగుల యొక్క సమస్య లేకుండా వారిని క్షేమంగా, భద్రంగా చంకన పెట్టుకుని ఏ రీతిగా పిల్లల్ని వెళ్తారో అలా జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకుంటూ ఒక మంచి నాయకుడిగా వారిని కానాను దేశానికి నడిపించాడు దేవుడు. కానాను దేశానికి వెళ్ళిన ఆ తర్వాత అప్పటికే మోషే ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞలను బట్టి చెప్పాడు దేవుడు, నేను మీకు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలను బట్టి, ఈ ఆజ్ఞలను అనుసరించి మీరు బ్రతకాలని. వాళ్ళందరికీ ఒక రాజ్యాంగం, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఈ ధర్మశాస్త్రం ప్రకారంగా మీరు బ్రతకాలని. ఆయన స్వయంగా రాజుగా ఉండి ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలన చేస్తూ వచ్చాడు. ఇశ్రాయేలీలందరూ కూడా ఆయన పరిపాలన క్రింద ఉండాలని ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసి తానే రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నటువంటి రోజులవి. 96వ కీర్తన 10వ వచనం. ఓకే. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా. బాగేనాలి. యెహోవాను గురించిన మాట ఇది. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకము కదలకుండా స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను, న్యాయమును బట్టి ఆయన జనాలని పరిపాలన చేస్తున్నాడు అనే విషయాన్ని గురించి ఇక్కడ మనం వింటాం. అంటే దేవుడు ఆనాటి జనాంగాన్ని తానే పరిపాలకుడుగా పరిపాలిస్తున్నాడు, రాజుగా ఉన్నట్లుగాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనము, యెషయా గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనంలో యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. ఇదే విషయం 47వ కీర్తన 2వ వచనంలో కూడా ఆయన మహారాజు అనే మాటను వింటవచ్చాం. అంటే ఇశ్రాయేలు జనాంగాన్ని వాళ్ళకు ఒక రాజ్యాంగం, ధర్మశాస్త్రం ఇచ్చి దేవుడే వాళ్ళకి రాజుగా ఉండి, న్యాయాధిపతిగా, శాసనకర్తగా, రాజుగా ఉండి వాళ్ళని పరిపాలిస్తున్నటువంటి రోజులలో
ఇశ్రాయేలీలు వారి యొక్క పెద్దలందరూ కూడా కొంతమంది వచ్చి సమూయేలుతో అడిగిన విషయం మనందరికి కూడా తెలిసిన విషయమే. ఏందంటే అది సకల జనాల మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలని అడుగుతారు దేవుణ్ణి. అంటే వీళ్ళు దేవుని పరిపాలన క్రింద ఉన్నారు కదండి. దేవుని పరిపాలన క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఇప్పుడు ఏమడుగుతున్నారంటే, మాకొక మనిషి పరిపాలన, మనిషి క్రిందకి మేము ఉండాలి, మనిషి క్రింద బ్రతకాలి అనుకుంటున్నాము. వాళ్ళు అప్పటి వరకు అనగా 400 సంవత్సరాలు వాళ్ళు ఒక మనిషి క్రింద, మనిషి యొక్క పరిపాలన క్రింద వాళ్ళు బ్రతికారు. అలాంటి వాళ్ళు ఆ 400 సంవత్సరాలు ఎలాంటి బ్రతికారో వాళ్ళకి తెలుసు. ఈ రోజున దేవుడు వారికి విడుదలనిచ్చి తానే రాజుగా ఉండి తానే ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు పరిపాలన చేస్తున్నటువంటి ఆ రోజులలో మేము దేవుని క్రింద బ్రతకం, ఒక మనిషి పరిపాలన క్రింద మేము బ్రతకాలనుకుంటున్నాము, కాబట్టి మాకు ఒక రాజు నియమించండి అని దేవుడిని అడుగుతారు. అప్పుడు దేవుడు వారికి చెప్పిన విషయం ఏంటంటే, ఇస్తాను, అయితే నా మాట వినండి. అదేంటంటే, రాజుని గనక మీకు ఇస్తే రాజు వలన మీకు చాలా నష్టాలు ఉన్నాయి. లోకంలో అన్ని రాజ్యాలలాగా అందరికిలాగా మీకు ఒక రాజు నియమించమంటున్నారు, బాగుంది. నేను గనక రాజుని ఇస్తే ఆ రాజు వలన మీకు చాలా సమస్యలు ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటి ఆ ప్రాబ్లమ్స్ అంటారా? మీ పిల్లలనే రాజు తన దగ్గరికి తీసుకుని వెళ్ళి తన యొక్క గుర్రాలని కాపాడటానికి కావలిగా ఉంచుతాడు, రాజ్యానికి సెక్యూరిటీగా, ఒక బాడీ గార్డులుగా, మరి ఒక వాచ్మెన్లుగా ఉంచుతాడు. మరి వాళ్ళ ద్వారా తనకు రథాలని తయారు చేయించుకుంటాడు. వాళ్ళ ద్వారా, మీ పిల్లల ద్వారానే రథాలని నడిపించే కార్యక్రమాన్ని చేయించుకుంటాడు. ఆయన రథమెక్కి వెళుతూ ఉండగా ఆయన ముందు జనాలు, మీ పిల్లలే పరిగెత్తుతూ ఉండాలి. సేమ్ ఇప్పుడు సిచ్యువేషన్ కూడా మీరు చూస్తే అలాగే ఉంటుంది. ఒక మోదీ గారు కానీ, చంద్రబాబు కానీ, జగన్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇలా రాజకీయ నాయకులు, ఒక ఎమ్మెల్యే కానీ వీళ్ళు కారులో వెళ్తూ ఉంటే కొంతమంది వాళ్ళ కారుకు ముందు వెనక పరిగెత్తడం అనేది మనం టీవీల్లో చూస్తూ ఉంటాం. దేవుడు ఎప్పుడో చెప్పాడు, రాజుని గనక మీకు నియమిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు, మీ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు. మీ చేత వెట్టి చాకరీలు చేయించుకుంటాడు, మీ పిల్లల్లో నుంచి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. అలాగే యుద్ధాయుధాలను మీ పిల్లల ద్వారానే మరి తయారు చేయించుకుంటాడు. వాళ్ళ ఇంట్లో పని మనుషులుగా, వాళ్ళ ఇంట్లో వంటింట్లో పనిచేసే వంట వాళ్ళుగా మీ పిల్లలని తీసుకుని పోతాడు. అలాగే తన యొక్క పొలంలో మీ పిల్లల చేతే మరి పొలాన్ని దున్నించడం కానీ, మరి పంటను కోయించడం కానీ, వ్యవసాయం అంతా కూడా మీ పిల్లల చేత చేయించుకుంటాడు. అలాగనే మరి ఇక పంట పొలాల నుంచి శ్రేష్టమైన వాటిని తీసుకుంటాడు, మీ పశువుల్లో నుంచి శ్రేష్టమైన వాటిని మరి తీసుకుంటాడు. వీటితో పాటుగా 10వ భాగాన్ని 10% 10వ భాగాన్ని మీ దగ్గర నుంచి ఆయన తీసుకుంటాడు. ఇవన్నీ మనకు ఎక్కడుంటాయి అంటే, అదే 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 10 నుంచి 19 వరకు రాసుకోండి మీరు. సో ఇవన్నీ మీరు తర్వాత ఇంటికెళ్ళి నేను చెప్పిన విషయాలన్నీ దాంట్లో ఉంటాయి. అంటే మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళి రాజు ఎలాంటి పనులు చేయించుకుంటాడో అవన్నీ రాస్తే మీ దగ్గర నుంచి, మీ పంట పొలాల్లో నుంచి శ్రేష్టమైన వాటిని, మీ పశువుల్లో నుండి శ్రేష్టమైన వాటిని తీసుకుని పోవటమే కాకుండా మీ దగ్గర నుంచి 10వ భాగాలు కూడా తీసుకుంటాడు అని చెప్తాడు. అంటే ఇప్పుడు మన వాళ్ళు, మనకి రాజులు, ముఖ్యమంత్రి కానీ, ప్రధానమంత్రి కానీ ఈ రోజున మన దగ్గర నుంచి వసూలు చేసేటువంటిది 10వ భాగం ఏందయ్యానంటే జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్లు, అలాగే మరి హౌస్ ట్యాక్స్, ఇంటి పన్ను అని, కరెంటు బిల్ అని, వాటర్ బిల్ అని, రోడ్డు బిల్ అని, వాహనం కొంటే వాహనం బిల్ అని. సో ఈ విషయాలు దేవుడు ముందుగానే రాయించాడు. రాజుగా మీరు గనక నియమించుకుంటే
ఎలాంటి పరిస్థితి ఉంటుందో మిమ్మల్ని పరిపాలించడానికి, నా పరిపాలన క్రింద కాకుండా మనిషిక పరిపాలన క్రిందకి మీరు రావాలనుకుంటున్నారు కాబట్టి ఆ మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో, ఎలాంటి పరిపాలన ఉంటుందో, ఆ యొక్క రాజు వలన మీరు ఎన్ని ఇబ్బందులు పడతారు, ఇవన్నీ కూడా ఆ 10వ వచనం నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారో 19వ వచనాన్ని మనం చూడొచ్చు. 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 19వ వచనాన్ని చూసినట్లయితే, అయినా జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక, అలా ఏమండి, అయినాను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక, ఇన్ని చెప్పినా సరే 20 జనములు చేయి రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావాలను అని చెప్పారు వాళ్ళు. అంత వివరంగా ఒక వ్యక్తి వలన, ఒక రాజు వలన మీకు నష్టం ఉంది అనే విషయాన్ని దేవుడు చెప్పినప్పటికీ కూడా రాజే కావాలన్నాడంటే నిజంగా వాళ్ళని ఏమన్నాలి మీరు చెప్పండి అసలు. అంటే ఒక్క విషయం బట్టి మీకు సమస్య ఉందన్న సంగతి ముందే చెప్పినా ఓ పర్వాలేదు అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మందు తాగటం వలన నీకు ఆరోగ్య సమస్యలన్నీ, లివర్ పాడైద్ది అనే సంగతి మనిషికి చెప్పినా వాడు మందే తాగుతూ ఉంటే, నాకు మందే కావాలంటే, స్మోక్ చేయటం వల్ల నీకు చాలా ఇబ్బంది ఉంది, హార్ట్ స్ట్రోక్లు వస్తాయని చెప్పేసి అన్నా పర్లేదు నాకు స్మోకే కావాలంటే, ఏమండి వ్యభిచారం వలన నీకు చాలా ప్రాబ్లం ఉంది అనే విషయాన్ని చెప్పినా అయినా పర్వాలేదని అంటే, నువ్వు విశ్వాసిగా మారిన తర్వాత కూడా నువ్వు బూతులు తిట్టకూడదు, అబద్ధం ఆడకూడదు, మోసాలు చేయకూడదు అనే విషయము చెప్పినప్పటికీ కూడా బాప్తిసం పొంది కూడా మరి బూతులు మాట్లాడుతూ ఉంటే, అంటే విషయం తెలిసిన వాటి వలన మనకి నష్టం ఉంది అనే సంగతి మనకు అర్థమైనప్పటికీ కూడా అదే పనిని మనం చేస్తూ ఉంటే దేవుడు మాత్రం ఏం చేస్తాడు చెప్పండి మీరు. ఆదివారం అసలు ఆరాధన మానొద్దు, ఆదివారం ఆరాధన మానడం పాపమైన సంగతి మీకు తెలియదా అని అంటే ఎందుకు తెలియదు? పిల్లలకు కూడా తెలుసు. అయినా మనం ఆదివారం ఆరాధన మానుతున్నామంటే ఆదివారం సెలవు ఉంది కాబట్టి మీరు వస్తున్నారా? సెలవు లేకపోతే అంటే మనమేంటో, మన భక్తి ఏంటో, మన ఆత్మీయత ఏంటో సమయం వస్తే కానీ మనకు అర్థం కదా. బడికి వెళ్తున్నాం కదా, స్కూల్కి వెళ్తున్నాం కదా, వెళ్ళకపోతే కనుక వాళ్ళు ఊరుకోరు, ఆబ్సెంట్ వేస్తారు, డబ్బులు ఎవరు, డబ్బు లేకపోతే బ్రతికేది ఎట్లా అంటే బ్రతుకు కోసం, ఆకలి కోసం. ఇప్పుడు బైబిల్ ప్రార్థన కోసము, ఆదివారం కోసము, ఆరాధన కోసము ఆకలైన భరించండి, యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఇది. అంటే నీతి నిమిత్తము ఆకలి దప్పిక గలవారు ధన్యులు, వారిదే పరలోక రాజ్యం అని చెప్పాడు ఆయన. ప్రార్థన కోసము, ఆరాధన కోసము ఆకలైన భరించు, ఉద్యోగమైన మానేసేయనంటే ఉద్యోగం కోసము, ఆకలి కోసము, బ్రతుకు తెరువు కోసము ప్రార్థన మానేసే బ్యాచ్ ఇక్కడ ఎంతమంది లేరు చెప్పండి? బాప్తిసం పొందితే సరిపోయిందా? ఎవరి సంగతి అయినా సమయం వస్తే కానీ అర్థమవుతుంది ఒక్కొక్కళ్ళ సంగతి. అంటే ఆదివారం సెలవు కాబట్టి మనం వస్తున్నామా? సెలవు లేకపోతే అప్పుడు అర్థమైంది ఒక్కొక్కళ్ళ సంగతి. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే ఆదివారము ప్రార్థన మానడం పాపమైన సంగతి తెలిసి కూడా అసలు ఎంత ధైర్యం ఉండాలండి మనకు అసలు మానటానికి. అరే దీని వలన ఒక రాజు వలన మీకు నష్టం ఉందన్న సంగతి దేవుడు చెప్పినప్పటికీ కూడా పర్వాలేదు, మాకు రాజే కావాలి అంటే దేవుని యొక్క నాయకత్వం నుంచి మనిషికి నాయకత్వంలోనికి, దేవుని యొక్క పరిపాలన నుంచి మనిషిక పరిపాలన క్రిందకి వెళ్ళటానికి మనిషి ఇష్టపడుతున్నాడు. సరే మీరేటో అడిగారు కదా అని చెప్పేసి దేవుడు వారికి రాజునిచ్చాడు. అక్కడి నుంచి మొదలు పెడితే 42 మంది రాజులు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలన చేస్తూ ఆ 2 రాజ్యాలని మొత్తం కలిపి 42 మంది ఇంచుమించుగా వాళ్ళు పరిపాలన చేస్తూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఎలాంటి పరిపాలన వాళ్ళు చేస్తూ వచ్చారయ్యా అని అంటే దేవునికి నీతికి వాళ్ళు లోబడకుండా స్వనీతిని స్థాపిస్తూ వాళ్ళ ఇష్టానుసారమైన పరిపాలన చేస్తూ వచ్చారు. వాళ్ళు యథారాజ తథా ప్రజ కాబట్టి రాజు ఎలా ఉన్నాడో ప్రజలు కూడా అలాగనే ఇష్టానుసారంగా ఉంటూ వచ్చారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని అన్యులకు అప్పగించాడు, అన్య రాజులకు అప్పగించాడు, అన్య దేశానికి మరల తిరిగి బానిసత్వానికి పంపించాడు. ఇదే
పాత నిబంధన యొక్క చరిత్ర మనకు నేర్పేటువంటి పాఠాలు ఇవన్నీ కూడా. ఇశ్రాయేలీలు వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఉండటం వల్ల తిరిగి వాళ్ళ దేవుడు అన్యులకు అప్పగించేశాడు, వారికి బానిసత్వానికి. ఇది పాత నిబంధన యొక్క చరిత్ర. పాత నిబంధన యొక్క చరిత్ర మీరు వింటూ వచ్చారు కదా. క్రొత్త నిబంధన అనగా క్రీస్తు వచ్చిన తర్వాత నుంచి క్రొత్త నిబంధన అనేది ప్రారంభించబడింది కదండి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చే నాటికి ఈ లోక రాజ్యాలన్నీ, లోకం యొక్క రాజ్యాల యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే, లూకా సువార్త 4వ అధ్యాయానికి వెళదాం. లూకా సువార్తలో నుంచి 4వ అధ్యాయం 6 చూద్దాం. ఈ అధికారం అంతయు ఈ రాజ్యములో మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగించబడి ఉన్నది. అపవాది, సైతాను, దురాత్మ, దెయ్యం ఏం మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారిదంటే, ఈ లోక రాజ్యములు ఇవన్నీ కూడా వాడి చేతిలో, వాడికి హ్యాండ్ ఓవర్లో ఉన్నట్లుగా వాడు మాట్లాడుతున్నాడు. క్రీస్తు వచ్చే నాటికే లోకంలో ఉన్న రాజ్యాలు మొత్తం కూడా వాడికి హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, ఆయనే ఒక రాజ్యాన్ని స్థాపించాడు. యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ 5వ అధ్యాయము 10 వాక్యాన్ని చూద్దాం. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. పెద్దలు ఏమన్నారంటే, నువ్వు నీ రక్తాన్ని ఇచ్చి రాజ్యాన్ని కొన్నావు. యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించాడు రాజ్యాన్ని. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. రాజ్యం అంటే అపోస్తుల్లో నుంచి 20వ అధ్యాయము 28 చూద్దాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు. ఒకే పుట్టినట్లో ప్రభువు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తాం. అంటే టోటల్గా యేసు ప్రభువు తన రక్తం ఇచ్చి సంపాదించిన రాజ్యం లేక సంఘం. క్రీస్తు వచ్చే నాటికి క్రొత్త నిబంధన కాలంలో రాజ్యం అంతే కూడా, రాజ్యాలు మొత్తం కూడా సాతానిక చేతిలో ఉన్నటువంటి సమయంలో యేసుక్రీస్తు వారు వచ్చి ఒక రాజ్యాన్ని స్థాపించాడు. తనకి రక్తం ఇచ్చి రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యమే సంఘం. ఎవరైతే మారుమనసు పొంది బాప్తిసాన్ని పొందారో వాళ్ళే, నా దగ్గర నుంచి నా కూతురు వరకు. అంటే మీ అందరికన్నా ముందు బాప్తిసం పొందింది నేనే కాబట్టి, అంటే సర్వసత్యంలోకి వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఆఖరిగా బాప్తిసం పొందింది మన నిసి కాబట్టి, సో మొన్న నిసి రాజ్యంలో జాయిన్ అయింది. దేవుని రాజ్యం, క్రీస్తు రాజ్యంలో జాయిన్ అయింది, అనగా ఈ సంఘములో జాయిన్ అయింది. సో క్రీస్తు రాజ్యం అంటే ఏంది? ఎవరైతే యేసుక్రీస్తు వారికి రక్తములో శుద్ధి చేయబడతారో వీళ్ళందరూ కూడా క్రీస్తు రాజ్యం, క్రీస్తు సంఘం అన్నట్టు. క్రీస్తు స్థాపించిన రాజ్యమే సంఘం. మనమందరం కూడా క్రీస్తు రాజ్యం. ఇది ఒక బ్రాంచి. ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘంలో యేసురాజు సంఘం అనేది తెనాలి ఒక బ్రాంచి. మనమందరం కూడా ఆయనకి రాజ్యంలో ఉన్నాం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 13 చూద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేశాడు. ఏం చేశాడంట? అంధకార సంబంధమైన అధికారంలో నుండి, పాపములో నుంచి, చీకట్లో నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా, క్రీస్తు రాజ్య వారసులుగా, నివాసులుగా మనందరం చేశాడు దేవుడు. కాబట్టి మనమందరం కూడా రాజ్యంలో పాలిభాగస్థులం, వారసులం. రాజ్యంలో అందరం ఉన్నాం. క్రీస్తు రాజ్యంలో అనగా ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసాన్ని పొంది నిజమైన బాప్తిస్మం క్రీస్తు నామంలో, క్రీస్తు ద్వారా బాప్తిసం ఎవరైతే పొందుతారో వీళ్ళందరూ కూడా క్రీస్తు రాజ్యంలోనికి వచ్చారు, క్రీస్తు రాజ్యంలోని వారు. సో ఇక్కడ ఉన్నటువంటి యేసురాజు సంఘం అంతే కూడా క్రీస్తు రాజ్యంలో వారసులై ఉన్నారు.
సెలెక్ట్ చేయబడ్డారని అర్థం. అర్థమైంది కదండి. సో ఇప్పుడు ఈ రాజ్యం లేదంటే ఈ సంఘానికి ఏం చెప్తున్నాడు విని, క్రీస్తు స్థాపించిన ఈ సంఘానికి, ఈ రాజ్యానికి ఏం చెప్తున్నాడు ఆయన? ప్రకటన 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చూద్దాం. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును. ఓకేరా, చాలు. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు అంటే సాతాను సింహాసనం వేసుకుని కూర్చున్నటువంటి స్థలములో మీరందరూ కూడా కాపురాలు చేస్తున్నారు. అంటే ఈ రోజున ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాలు, ఆ రాజ్యాల మీద సింహాసనం వేసుకుని కూర్చున్న వాళ్ళందరూ, బైబిల్ ఏం చెప్తుంది? సాతానుడే సింహాసనం వేసుకుని కూర్చుని పరిపాలన చేస్తున్నాడు ప్రపంచాన్ని. ఇప్పుడు సింహాసనం మీద కూర్చుని పరిపాలిస్తున్న అమెరికా దేశ అధ్యక్షుడు కానీ, లేదంటే ఇరాకు, ఇరాను, లండన్, అదే ఇంగ్లాండ్ దేశం కానీ, లేదా రష్యా, మరి చైనా, లేదంటే ఈ అధ్యక్షులు, లేదా మన భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి, వీళ్ళందరూ కూడా ఒక సింహాసనం మీద కూర్చుని వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. మోదీ గారు ప్రధానమంత్రిగా ఈరోజు మరి ప్రమాణ స్వీకారం. అంటే ముఖ్యమంత్రిగా ఇంకొక వ్యక్తి మనకి రాష్ట్రాన్ని పరిపాలించడానికి ఒక సింహాసనం మీద వాళ్ళు కూర్చుని పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ బైబిల్ మనకి ఏం చెప్తుందంటే, సింహాసనం వేసుకుని కూర్చుని పరిపాలిస్తున్న చంద్రబాబు కాదు, రేవంత్ రెడ్డి కాదు, మోదీ గారు కూడా కాదు, సైతాను అని బైబిల్ చెప్తుంది. సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు అంటే ఈ రోజున మనందరిని పరిపాలిస్తుంది చంద్రబాబు, లేదంటే జగన్ మొన్నటి వరకు, లేదంటే మోదీ గారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే సైతాను సింహాసనం మీద కూర్చున్న మోదీ గారు కాదు. మరి ఎవరంటే ఆ విషయం మీకు అర్థం అవ్వాలి ఇప్పుడు శ్రద్ధ కలిగి. అంటే ఇప్పుడు సింహాసనం మీద ప్రపంచంలో రాజ్యాల మీద, దేశాల మీద సింహాసనం వేసుకుని కూర్చుని పరిపాలిస్తున్న వాళ్ళందరూ సైతాన్లేనా? దెయ్యాలా? నేరగాళ్ళ? దెయ్యం పట్టినోళ్ళ? నేరస్తులా అనంటే ఖచ్చితంగా నేరస్తులే. ఒక జర్నలిస్ట్ చెప్పిన విషయం ఏంటంటే, రాజకీయ నాయకులు అందరూ దొంగలే, మరి ఎవరికి ఓటేయాలి? అందరూ దొంగలే, మంచి దొంగ ఎవరో సెలెక్ట్ చేసుకుని ఓటేయమన్నాడు. బాగా వినాలి. రాజకీయ నాయకులు అందరూ దొంగలే, ఉన్న దొంగలలో మంచి దొంగ ఎవరో సెలెక్ట్ చేసుకోండి, ఓటేయండి. అందరూ దొంగలేనా? ఎవరు మంచివాళ్ళు లేరు ఇక్కడ? అంటే అందరికీ నేర చరిత్ర ఉందా? అందరూ జైలుకి వెళ్ళారా? అందరి మీద నేరాలు ఉన్నాయంటే ఎందుకు? అందరి మీద ఉన్నాయి. ఈ రోజున తెలంగాణని పరిపాలిస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు జైలుకి వెళ్ళలేదా? నేరాలు లేవా? అంతకుముందు పరిపాలించినటువంటి కేసీఆర్ మీద ఎన్ని కేసులు లేవు? వాళ్ళ అబ్బాయి కేటీఆర్ మీద ఎన్ని కేసులు లేవు? వాళ్ళ అమ్మాయి జైల్లో లేదు, వాళ్ళ అల్లుడి మీద ఎన్నోనే కేసులు. ఇక మన రాష్ట్రానికి వచ్చేసరికి చంద్రబాబు మీద ఎన్ని కేసులు లేవు? వాళ్ళ అబ్బాయి మీద ఎన్ని కేసులు లేవు? పవన్ కళ్యాణ్ మీద ఎన్ని కేసులు లేవు? ఇక జగన్ మీద అంటారా? ఆల్రెడీ ఆయన 33 కేసులు ఉండి ఆయన బెయిల్ మీద వచ్చి గెలిచిన సంగతి అందరూ తెలిసిందే. పేతురు తన యొక్క పత్రికలో వ్రాస్తూ చెప్పినటువంటి ఆ విషయం కనుక మీరు ఆలోచించినట్లయితే, ఒకసారి 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, 2వ పేతురు పత్రికలో నుంచి 1వ వచనాన్ని మీకు చెప్పాను, అప్పట్లో గుర్తుందో లేదో. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. అంటే అబద్ధ బోధకుల గురించి 2019లో నేను జగన్ గెలిచిన తర్వాత అప్పటి అబద్ధ బోధక గురించి నేను మాట్లాడుతూ చెప్పిన సంఘటన మీకు గుర్తుందో లేదో. అంటే సమాజంలో అబద్ధ బోధకులు ఉన్నారు అని 1వ వచనంలో చెప్పి, 2వ వచనంలో మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు అని చెప్పాను. అంటే జనాలు ఎవరిని ఇష్టపడుతున్నారయ్యా అని అంటే, నిజాలు చెప్పే వాళ్ళని ఇష్టపడట్లేదు.
వాస్తవాలు చెప్పే వాళ్ళని ఇష్టపడట్లేదు, అబద్ధాలు చెప్పే వాళ్ళని ఇష్టపడుతున్నారు. యేసుక్రీస్తు వారు సమాజానికి నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? ఏమండి? నిజమే చెప్పాడు. కానీ జనాలందరూ కూడా నిజం చెప్పినటువంటి యేసుక్రీస్తు వారిని సిలువేయమన్నారు. ఊర్లో జరిగినటువంటి అల్లర్ల నిమిత్తం రౌడీజం చేసి ఒక వ్యక్తి హత్య కేసులో జైల్లో ఉన్నటువంటి బరబ్బానేమో విడుదల చేయమన్నారు. అంటే మంచి వ్యక్తిని జైల్లో పెట్టమన్నారు, ఒక దొంగని రౌడీనేమో మాకు కావాలని వాళ్ళు కోరుకున్నారు. అంటే సమాజం యొక్క పరిస్థితి, అంటే ఎలాంటి వాళ్ళని సమాజం ఇష్టపడుతుంది అనే విషయంలో 33 కేసులు ఉన్నటువంటి జగన్ గారు బెయిల్ మీద వచ్చి ఓట్లేమైనా అడిగితే అందరు 151 సీట్లతో ఆయనకి మరి విజయాన్ని ఇచ్చారు కదా. అంటే ఎందుకంటున్నానంటే జనాలు ఎవరిని ఇష్టపడుతున్నారు అని అంటే నేరాలు ఉన్న వాళ్ళని, జైల్లో ఉన్న వాళ్ళని, నేరస్తులనే ప్రజలు ఇష్టపడుతున్నారు. అందుకే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఒక జర్నలిస్ట్ గారు అందరూ దొంగలే, మంచి దొంగకి మీరు ఓటేయండి అని చెప్పేసి. అంటే సమాజం ఇష్టపడే వ్యక్తుల గురించి మనం మాట్లాడినప్పుడు నిజాలు మాట్లాడే వాళ్ళని, బైబిల్ చెప్పే వాళ్ళని ప్రజలు ఇష్టపడరు, అబద్ధాలు చెప్పే వాళ్ళని ఇష్టపడతారని మనకి ఎలా అర్థమవుతుందో అలాగనే సమాజం అలాగే ఉందండి. ఏమండి, మొన్న ఇప్పుడు బుధవారం చెప్పాను, గంధపు చెక్కల స్మగ్లర్ కిల్లర్ వీరప్పన్, ఆయన కనుక పట్టిస్తే మూడు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర వాళ్ళు ఏమండి నజరాన పెట్టి ఇన్ని లక్షలు అన్ని కోట్లు ఇస్తామని చెప్పారు. ఎట్టకేలకు వాళ్ళ టీంలో ఒకటి జాయిన్ అయ్యి, పోలీసు జాయిన్ అయ్యి కొద్ది కాలం వారితో ఉండి మొత్తానికి మాయ చేసి ఆయన్ని చంపడం అనేది జరిగింది. కిల్లర్ వీరప్పనని ఎందుకు జనాలు, అంటే ప్రభుత్వం ఈ 3 రాష్ట్రాల వాళ్ళు ఎందుకు చంపాలి అనుకున్నారంటే గంధపు చెక్కల స్మగ్లింగ్ చేస్తున్నాడని. మరి అలాంటిది పుష్ప సినిమాలో ఎర్రచందన స్మగ్లింగ్ చేస్తూ తీసినటువంటి సినిమా గాను వాడి యాక్టింగ్కి నేషనల్ ఉత్తమ నటుడికి అవార్డు వచ్చిందంటే ఏం చెప్పాలి సమాజానికి? ఒకసారి మీరు ఆలోచించండి. కిల్లర్ వీరప్పన్నేమో చంపేశారు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ అలాంటి సినిమాలు తీసినటువంటి అల్లు అర్జున్కేమో నేషనల్ అవార్డు ఇచ్చారంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ప్రోత్సహిస్తున్నారా యూత్ని, పిల్లల్ని? మీరు కూడా స్మగ్లింగ్ చేస్తూ ఉండండి, మీ ఇష్టానుసారంగా మీరు ఉండండి, నేను మీకు మంచి అవార్డులు ఇస్తాము అనా? అంటే దేన్ని ప్రోత్సహిస్తున్నారు? సమాజం దేన్ని ఇష్టపడుతుంది? ఇంకా మనం చూసుకుంటూ వెళ్తే మనకు బైబిల్ ఏం చెప్తుందయ్యా అని అంటే, సాతాను సింహాసనము అంటే సింహాసనం మీద కూర్చుంది ఎవరయ్యా అని అంటే సైతాను కూర్చున్నాడు, సైతాను పరిపాలన చేస్తున్నాడు. మోదీ కాదు పరిపాలన చేసేది, చంద్రబాబు కాదు పరిపాలన చేసేది, మరి ఎవరంటే సైతాను సింహాసనం అన్నటువంటి స్థలంలో మీరు కాపురం ఉన్నారని చెప్పి మరలని చెప్పాడు. ప్రకటన 2వ అధ్యాయము 13వ వచనంలో నుండి చదవమ్మా. సాతాను సింహాసనం ఉన్న స్థలములో, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో నీవు కాపురం ఉన్నావని నేను ఎరుగుదును, నాకు తెలుసు. మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో, ఆ తర్వాత సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతిపయ అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలములో నీవు కాపురం ఉన్నావని చెప్పి, మరియు సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో అంటే అసలు మన చుట్టుపక్కల ఉన్న బ్యాచ్ మొత్తం ఎవరంటే వాళ్ళే. ఇందుగలడు అంది లేడని ఎన్నెన్ని వెతికినా చెప్పండి. అంటే సింహాసనం మీద వాడే కూర్చున్నాడు, మన ఇంటి పక్కన ఆడే, ఎడం పక్కన, కుడి ప్రక్కన, ముందు వెనక, రౌండ్ సరౌండింగ్ మొత్తం మన అంటే సాతాను పరిపాలిస్తున్నటువంటి సమాజంలో మనము కాపురం ఉన్నాము అని చెప్పాడు. సాతాను సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ స్థలంలో మీరు కాపురం అనటమే కాదు, కానీ అసలు మీ చుట్టుప్రక్కల మీ సరౌండింగ్లో అందరూ కూడా వాళ్ళే ఉన్నారు.
సాతాను సంబంధులే ఉన్నారు, బ్యాచ్ మొత్తం కూడా. వాళ్ళ మధ్య నువ్వు కాపురం చేస్తున్నావు కాబట్టి జాగ్రత్తగా నీ విశ్వాసాన్ని కాపాడుకో అని చెప్పాడు. హెచ్చరిక. క్రీస్తు రాజ్యంలో చేర్చబడిన వారలారా శ్రద్ధగా వినాలి మీరు. ఇప్పుడు సాతాను సింహాసనం మీద కూర్చున్నాడు. చుట్టుప్రక్కల సాతాను సమాజం మొత్తం, ఈ లోక రాజ్యములన్నీ నా చేతిలో ఉన్నాయని చెప్పాడు యేసుక్రీస్తు వారితో. మన చుట్టూ ఉంది ఎవరంటే వాళ్ళే, సాతాను సమాజమే. వాళ్ళ మధ్య మీరు కాపురం ఉన్నారు కాబట్టి మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోండి. అంటే మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు కూడా ఎలాంటి వాళ్ళంటే సాతానిక పిల్లలే, సాతానిక అనుచరులే. అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు? అపవాది సంబంధులే. కాబట్టి ఇలాంటి రాజ్యంలో సాతాను సింహాసనం ఉండి పరిపాలన చేస్తున్నటువంటి ఇలాంటి రాజ్యంలో దేవుని సంఘముగా, క్రీస్తు సంఘముగా, యేసురాజు సంఘముగా మీరు ఎలా బ్రతకాలయ్యా? ఈ సమాజంలో సింహాసనం మీద వాడే కూర్చున్నాడు, మన చుట్టుప్రక్కల మొత్తం వాళ్ళే ఉన్నారు. మీరు ఎలా బ్రతకాలి సంఘముగా? మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యాన్ని చూద్దాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ముందు అన్నిటికంటే ఇంపార్టెంట్, ప్రాముఖ్యమైన, ప్రధానమైనది, అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల అందరి కొరకు. సైతానుడు సింహాసనం ఉన్నటువంటి స్థలములో మనము కాపురం ఉన్నాము. దట్టు మన చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా అపవాది సంబంధులే. వీళ్ళ మధ్య దేవుని పిల్లలుగా, క్రీస్తు సంఘముగా మీరు ఎలా ఉండాలి అని అంటే, ఒకటి ప్రాముఖ్యంగా మీరేం చేయాలంటే, మీరు ముందు మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. ముందు ఎందుకోసం అనంటే, మనుషులతో మనకు ప్రమాదం కాబట్టి. అబ్బాయ్, మీరు సుఖంగా, నెమ్మదిగా, ప్రశాంతంగా మీరు బ్రతకాలంటే ముందు మీరు ఏం చేయాలంటే, మీ చుట్టుప్రక్కల ఉన్న మనుషులు అందరి కొరకు మీరు ప్రార్థన చేయటం మీరు స్టార్ట్ చేయాలి. అంత ప్రమాదం ఆ జనాలతో. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారో చూద్దాం. మత్తయి గారి సువార్త 10:17 చూద్దాం. మనుషులను గూర్చి మీరు జాగ్రత్త పడుడి అని చెప్పాడు. ఏదైనా ఇంటికి వెళ్ళామనుకోండి, బయట గేట్ దగ్గర బోర్డు ఉంటుంది, ఏమని? కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. అంతే కదండి. రైల్వే స్టేషన్కు, బస్ స్టాండ్కి కనుక మనం వెళితే అక్కడ ఏముంటుంది? దొంగలు ఉన్నారు జాగ్రత్త, మోసగాళ్ళు ఉన్నారు జాగ్రత్త కదండి. ఇండియా బోర్డర్కి వెళ్తే ఉగ్రవాదులు ఉన్నారు జాగ్రత్త. ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం కదండి. ఏదైనా అడిగిపోతే క్రూర మృగాలు, విషపురుగులు ఉన్నాయి జాగ్రత్త, క్రూర మృగాలనే జాగ్రత్త అని చెప్పేసి మనము చూస్తూ ఉంటాం కదండి. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? మనుషులను గూర్చి జాగ్రత్త అన్నాడంటే, ఎక్సెప్ట్ యువర్ మమ్మీ, యువర్ డాడీ. అంటే మీ అమ్మ తప్ప, మీ నాన్న తప్ప. మా అమ్మ చాలా మంచిదండి, నా కూతురు చాలా, ఇలా అంటూ ఉంటాం కదండి మనం. మనుషుల గురించి జాగ్రత్త అంటే ఎలాంటి వాళ్ళండి వీళ్ళు? అసలు ముందు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారండి యేసుక్రీస్తు వారు? ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను అని చెప్పాడు. మనుషులను గూర్చి జాగ్రత్తగా ఉండండి అని ఎందుకు చెప్పాడంటే, వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు తోడేళ్ళు అంటే క్రూర మృగాలు. అపోస్తలులు 20-29 కనుక మీరు ఆలోచిస్తే అక్కడ క్రూరమైన తోడలు ఉంటాయి. సార్ చూస్తే మీకు అర్థమవుతుంది. మళ్ళీ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన అంటే మనుషుల గురించి యేసుక్రీస్తు వారు కానీ అపోస్తలు కానీ మాట్లాడిన మాట ఏంటంటే, అబ్బాయ్ క్రూర మృగాలయ్యా వీళ్ళు. అందుకని యేసుక్రీస్తు వారు మనుషులను గురించి జాగ్రత్త
అని చెప్పాడు. ఎందుకని? మీ చుట్టుప్రక్కల సైతాను సమాజం, మీరు కాపురం చేస్తున్నారు. మీ చుట్టుప్రక్కల వాళ్ళ మధ్య మీరు కాపురం చేస్తున్నప్పుడు మీరు జాగ్రత్త, మనుషులను గూర్చి జాగ్రత్త. జాగ్రత్త అంటే ఎలా ఉండాలండి? యేసుక్రీస్తు వారు మనుషుల గురించి జాగ్రత్త అని చెప్పారు కదా. మీరు ఎలా ఉండాలయ్యా అని అంటే, ఏమొద్దు, ప్రేమించండి చాలు. అంతే సింపుల్. ఈ పొరుగువాణిని ప్రేమించంతే సింపుల్గా చెప్పేశాడండి ఆయన. అది మనకు చాలా సింపుల్గా అనిపిస్తుంది. అది అయ్యా ప్రేమించమంటున్నావు జనాన్ని, వాళ్ళు నాకు శత్రువులయ్యా అని అంటావా నువ్వు? ఆ శత్రువులైనా సరే ప్రేమించాల్సిందే. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి గారి సువార్తలో నుంచి 5వ అధ్యాయం 44 చూద్దాం. నేను మీతో చెప్పినదేమనగా పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అదే అక్కడ తిమోతికి రాస్తూ పౌలు గారు చెప్పిన మాట. అదే అబ్బాయ్, మనుషులందరి గురించి నువ్వు ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, మనుషులంటే మనుషులని మీరు అనుకుంటున్నారు వాళ్ళని, కానీ వాళ్ళు మనుషులు కాదు, అపవాది సంబంధులు, క్రూర మృగాల మధ్య మీరు కాపురం చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి వారిని ప్రేమించండి. శత్రువులయ్యా వాళ్ళు, మరీ మంచిది, ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువులను ప్రేమించడం ఏంటండి అసలు? ఏమండి, ఇంకో మాట చెప్పనా? దీనికి అనుబంధంగా పరిశుద్ధాత్ముడు రోమీయులకు రాసిన పత్రికలు ఏమి రాయించాడంటే 12వ అధ్యాయము 20 గనక మీరు ఆలోచిస్తే 20 వచ్చి, నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేమో. ఏమండి అంటే నీ శత్రువు ఆకలిగా ఉంటే అన్నం పెట్టు. శత్రువుకి భోజనం పెట్టమని బైబిల్ చెప్తుంది కదా. ఇదేం బైబిల్ అండి ఎట్లా చెప్తుంది మనకు? అసలు ఇంటికి వచ్చిన చుట్టాలని కనీసం అన్నం తినమని కూడా అడగని మెంటాలిటీ బుద్ధి మంది. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ శత్రువుకి అన్నం పెట్టు, దాహం ఇస్తే మంచిగా తాగండి అని ఒక మాటను. ఈ అధ్యాయము 12-14 వచనంలో మిమ్మల్ని హింసించే వారిని దీవించండి కానీ శపించవద్దు. అబ్బా అమ్మో, ఇది చాలా కష్టం అండి పాస్టర్ గారు అంటారా? సమాజంలో మిమ్మల్ని హింసించే వాళ్ళు ఉన్నారండి, మీకు శత్రువులు ఉన్నారు. క్రీస్తు క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఏంటి అంటే, నీకెవరైనా హాని చేశారనుకో, ఎవరైనా సరే మీ చుట్టాలో మీ బంధువులో ఎవరో ఒకరు మనకి హాని చేశారని అనుకుంటే తిట్టొద్దు, శపించవద్దంటే అర్థం ఏంటి? తిట్టమాకు, బూతులు తిట్టమాకు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడమాకు, శపించమాకు, వేరుగా మాట్లాడమాకు. నీకు ఎవరైనా హాని చేస్తే, నీ పట్ల కనుక కీడు చేస్తే నువ్వు వాళ్ళు ఏమనకూడదు. బైబిల్ ప్రకారంగా అనకపోగా ఏం చేయాలంట? దీవించాలంటే నువ్వు చల్లగా ఉండాలి, పిల్ల పాపలతో నువ్వు క్షేమంగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, దీర్ఘాయుషమంతుడికి బ్రతకాలని దీవించాలంటే ఇది ఎక్కడ బైబిల్ మరి విడ్డూరంగా లేదు. అంటే ఇది చాలా కష్టం కదండి మనకి. శత్రువునంట ప్రేమించాలంట, ఆకలేస్తే అన్నం పెట్టాలంట, తిట్టకూడదంట, తిట్టకపోగా దీర్ఘాయుషమానుభవాన్ని దీవించాలంట. ఇదెక్కడ బైబిల్ అండి? విడ్డూరంగా లేదు మనకి. చాలామంది ఎలాంటి ఆలోచన అంటే, బైబిల్ ఎప్పుడు కూడా నాకు అనుకూలంగా ఉండాలి, నా మనసుకి అనుకూలంగా ఉండాలనేది చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారండి. ఏమంటే చాలాసార్లు మనం వింటూ వచ్చాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి చిన్నప్పటి నుంచి దేవుడు 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 వింటా వచ్చాం కదండి. ఎప్పుడు బైబిల్లో చూస్తుంటే యేసు దేవుడు కాదని బైబిల్ ఉంది కదండి ఇక్కడ. మరేం చేయాలి? పాస్టర్ గారు మనకు అనుకూలంగా బోధ చేయట్లేదు అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి మీ విన్నదాన్ని బట్టి నేను బోధ చేయాలా? లేదా మీ మైండ్లో ఏది ఫిక్స్ అయ్యారో నేను దాన్ని అనుసరించి బోధ చేయాలా?
అంటే మీకు అనుకూలంగా నేను బోధన చేయాలా? బైబిల్ చెప్పకూడదా? విన్నదాన్ని బట్ట, బైబిల్లో ఉన్నదాన్ని బట్టే మనం ఫాలో అవ్వాల్సింది. చాలామంది మన సంఘానికి వచ్చినప్పుడు అండి, ఏంది రాజబాబు కొంచెం మన విన్నదానికి భిన్నంగా చెప్తున్నాడు, అసలు మనకు అనుకూలంగా బోధ లేదండి, మన భక్తికి భిన్నంగా ఉంది అంటే, మనకు అనుకూలమైన బోధ కాదంటే అని అనుకుంటూ ఉంటారు. బైబిల్ ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనుషుల యొక్క హృదయాలోచన బాల్యము నుండి చెడ్డది. అంటే నీ మైండ్ సరికాదు. నీ మైండ్ సరిగా లేనప్పుడు నీకు అనుకూలంగా బైబిల్ ఎట్లా ఉండద్ది? పరలోకం ఎప్పుడు కూడా ఈ లోకానికి భిన్నంగానే ఉంటుంది. పరలోకం ఎప్పుడు కూడా ఈ లోకానికి భిన్నంగానే ఉంటుంది. పరలోకం వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ లోకానికి భిన్నంగానే బ్రతకాలి. నాకు అనుకూలంగా బైబిల్ ఉండాలంటే ఎట్లా? శత్రువుని ప్రేమించడం ఏంటండి? సరే ఓకే, భోజనం పెట్టమంటారు ఏంది? ఇంటికి పిలిచి మరి ఎడ్డూరంగా లేదండి బైబిల్లో. తిట్టకూడదంట. పొరపాటున మన శత్రువుని ఒక్క మాట కూడా తిట్టకూడదు. తిట్టకపోగా దీర్ఘాయుష్మానుభవ, నువ్వు చల్లగా ఉండు, పిల్ల పాపలతో ఆరోగ్యంతో నువ్వు క్షేమంగా ఉండాలని దీవించాలంట అండి. ఇది ఎంత కష్టం అసలు. ఈ బాక్స్ తీసుకుని వెళ్ళి డేవిడ్ కొంచెం బయట పెట్టరా అంటే ఒక్క చేతి అలా లేపుకొని వెళ్ళిపోతాడు. ఇది సాధ్యమేనా? ఇది డేవిడ్కి సాధ్యం. ఎందుకంటే దేవుడు మొయ్యగలుగుతాడు కాబట్టి చెప్పిన దానిని, మొయ్యలేకపోతే నేను చెప్పేవాడిని కాదు. దేవుడు కూడా మనం చేయగలుగుతామని చెప్పాడు తప్ప చేయలేమని కాదు. శత్రువుని ప్రేమించడం కష్టం అంటావా? నువ్వు చేయగలవు. శత్రువుకు భోజనం పెట్టాలా? అమ్మో చాలా కష్టం. నువ్వు పెట్టగలవయ్యా. శత్రువు తిట్టకుండా ఉండగలుగుతావయ్యా. శత్రువుని దీవించాలా? అమ్మ కష్టం. అంటే ఇవన్నీ మనం చేయగలుగుతాం కాబట్టి సాధ్యము కాబట్టి చెప్పాడు తప్ప అని లేకపోతే చెప్పడు. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయండి? కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి మనుషుల మధ్య మనం ఉన్నాం కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, అబ్బాయి పాము వలె వివేకంగా బ్రతుకు. ఎలా అంటావా? నీ పొరుగు వానిని ప్రేమించు, అందరితో సమాధానంగా బ్రతుకు, అందరితో మంచిగా ఉండు, శత్రువులను ప్రేమించు. మనుషులు నీకు ఏది చేయాలని నువ్వు అనుకుంటున్నావో నువ్వు ముందు వాళ్ళకి చెయ్యి. ఇది దేవుడు సంఘానికి చెప్పినటువంటి మాట. మనుషులను గూర్చి జాగ్రత్తగా బ్రతకమంటే చుట్టుప్రక్కల మొత్తం వాళ్ళేగా, అపవాదికి సంబంధులేగా, వీళ్ళ మధ్య మనం కాపురం ఉన్నాం కాబట్టి ఏం చేయాలి నువ్వు అని అంటే, అందరితో ప్రేమగా ఉండు, అందరితో సమాధానంగా బ్రతుకు, ఎవరిని అసహించుకోబాకు, శత్రువు అయితే ప్రేమించు, అన్నం పెట్టు, దీవించు. కాబట్టి ముందు మీరు మనుషులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. మిమ్మల్ని హింసించేటువంటి వారు వీళ్ళందరూ, మిమ్మల్ని బాధ పెట్టేవాళ్ళు వీళ్ళందరూ అపవాది, మిమ్మల్ని దేవుని కొరకు బ్రతకనిచ్చే వాళ్ళు కాదు వీళ్ళు. మీరు నెమ్మదిగా బ్రతకాలి, మీరు సుఖంగా బ్రతకాలంటే అంటే ఇదంతా దేవుడు ఎందుకు మన కోసమేనండి. ఏమండి, చుట్టుపక్కల వారితో గొడవలు తగాదులు ఇవన్నీ పెట్టుకుంటే ఎవరికి నష్టమో చెప్పండి? మనకేనండి. వాటి వల్ల షుగర్లు, బీపీలు, అల్సర్లు, గుండె జబ్బులు ఈ తప్ప ఇంకేమైనా ఉన్నాయి చెప్పండి? చుట్టుపక్కల వాళ్ళతో మనీక పొరుగు వాళ్ళతో లెగ్సిన దగ్గర నుంచి గొడవలు తగాదలు పోట్లాట్లు పెట్టుకుంటే ఎవరికి ప్రాబ్లం అనుకున్నారు? మనకే. నీ ఆరోగ్యం పాడైపోతుంది. బీపీలు, షుగర్లు, అల్సర్లు, హార్ట్ స్ట్రోకులు ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా? అందుకనే నువ్వు నెమ్మదిగా బ్రతకాలంటే, నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే, నువ్వు క్షేమంగా ఉండాలంటే, నువ్వు ఆరోగ్యంగా బ్రతకాలంటే నువ్వు చుట్టుపక్కల వారి కోసం నువ్వు ప్రార్థన చేయి, శత్రువులైనా సరే. ఈ లాజిక్ తెలియట్లేదు క్రైస్తవ సమాజానికి. రెండవది ఏం చెప్పాడంటే, రాజుల కొరకు నువ్వు ప్రార్థన చేయండి. తిమోతి 2:1 చూద్దాం.
మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరిక. సంగమా, సాతాను సింహాసనం ఉన్నటువంటి స్థలంలో సంఘము కాపురం ఉంది కాబట్టి మీరు ఎలా మెలగాలంటే మీ అధికారుల కొరకు, రాజుల కొరకు, మీ ముఖ్యమంత్రి, మీ సీఎం, మీ పిఎం, నేను ఓటు వేసిన వాళ్ళే గెలవాలి అని ప్రార్థించమన్నాడా? గెలిచిన వాళ్ళు, గెలిచి మన మీద ప్రభుత్వం చేస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడా? ఈ రోజునండి సంఘాల పరిస్థితి ఎలా ఉందంటే, మొన్నటి వరకు సంఘాలలో ప్రార్థనలు, చర్చిలో ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు, గొలుసు ప్రార్థనలు, మా పార్టీ గెలవాలి నాయనా, గెలవాలి ప్రవ్వా, టీడీపీ గెలవాలయ్యా, కాంగ్రెస్ గెలవాలయ్యా, మరి వైసీపీ గెలవాలయ్యా, ఓ తెగ ప్రార్థనలు చేశారు. అసలు కొంతమంది అయితే ఏమండి మా సంఘం అంతా మీకే ఓటేస్తారండి. ఎంత ఇస్తారు మా సంఘానికి? ఎంత ఇస్తారండి? మొత్తాన్ని నేను వేపిస్తా, నేను ఓట్లు వేయించేస్తానండి. ఎంత ఇస్తారండి? మా చర్చికి ఏమైనా ఇస్తారా? సంఘంలో చాలామంది పాస్టర్లు అండి అసలు బీభత్సం. అసలు బయట ఎటు బెట్టింగ్లు జరిగిన ఆల్రెడీ ఒక్క గుంటూరులోనే 400 కోట్ల బెట్టింగ్ అంటే ఒకసారి ఆలోచించండి. అసలు క్రైస్తవ సంఘాల్లో పాస్టర్లు, పెద్ద పెద్ద బిషప్పులు కూడా ఫలానా పార్టీకి మీరు ఓటేయండి, ఫలానా వ్యక్తికి మీరు ఓటేయండి. అరే ఓట్లేసే ముందు ఎంతమంది, నాకైతే పీడి సుందరరావు గారు ముసలాయన కూడా అలా చెప్పేసరికి నాకు కొంచెం ఇది అనిపించింది. అవసరమా అండి? పెద్ద పెద్దోళ్ళు కూడా జగన్కి ఓటేయండి, తెలుగుదేశానికి, చంద్రబాబుకి ఓటేయండి. అవసరం అండి సంఘాల్లో ఇవి చెప్పటం? నేను ఎప్పుడైనా సంఘమైనటువంటి మీకు ఫలానా పార్టీకి ఓటేయండి అని నేను మీకు చెప్పానా అండి? రేపు ఓటు అనగా ఈరోజు సండే అయితే మీకేం చెప్పాను? మీకు ఏది న్యాయం అనిపిస్తే దానికి మీరు ఓటు వేయండి అని చెప్పాను. ఓటు మాత్రం వేయకుండా వద్దు, ఖచ్చితంగా వెళ్ళండి, ఓటేయండి, ఓటు వేయండి. ఎవరు మీకు ఇష్టం లేదా నోటానికి కొట్టేసి సరిపోయింది. ఓటు హక్కు అది మనం ఖచ్చితంగా దాన్ని మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి మీరందరూ మీకు ఏది న్యాయమో దానికి ఓటేయండి అని చెప్పాను తప్ప ఫలానా కాంగ్రెస్కి ఓటేయండి, ఫలానా వైసీపీకి ఓటేయండి, తెలుగుదేశానికి అని నేను చెప్పలేదే. నేను అసలు మీకే కాదు, నా ఇంట్లోనే చెప్పాను. నేను మన నిశ్చయకి ఓటు వచ్చింది, తను ఓటుకు బయలుదేరారు అమ్మ కూతురు ఇద్దరు. అంటే ఈ పిల్ల ఫస్ట్ టైం కదా, ఏదో ఊరు ప్రయాణం ఉంటే ఊరు వెళ్ళడానికి ముందుగానే అడ్వాన్స్గా వీళ్ళు వెళ్ళడానికి బయలుదేరారు. 2 days నుంచి నన్ను అడుగుతుంది నిసి, డాడీ ఎవరికి ఓటే? నీ ఇష్టం రా, నీకు ఓటు వచ్చేది నీ ఇష్టం, నన్ను అడుగుతావేంటి? మీరు చెప్పండి డాడీ. ఇక రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు డాడీ ఎవరికి ఏమంటారు ఓటే? నేను చెప్పాను కదా నీకు, నీ ఇష్టం, నీకు ఎవరికి ఓటేయాలనిపిస్తుంది. నేను మీ అమ్మకు కూడా నేను చెప్పలేదే ఎవరికి ఓటేయమని. మరి మమ్మీకి మీరు చెప్పారంటగా లాస్ట్ టైం అంది. లాస్ట్ టైం మమ్మీకి చెప్పానా? ఏమని చెప్పాను అన్నాను. నేను ఎప్పుడు ఒకటి చెప్తాను జూతమ్మకి కానీ ఎవరికైనా, నాకు పార్టీలతో సంబంధం లేదు, నుంచున్న వ్యక్తులతో నాకు ఇంపార్టెంట్, నాకు అది కావాలి. నేను ఉన్న నియోజకవర్గంలో నుంచున్న ఎమ్మెల్యే ఎవరు కరెక్ట్, ఆ వ్యక్తి కరెక్ట్ అనే వ్యక్తి కాదు. ఎందుకంటే నేను పార్టీ మీద అభిమానంతో ఓటేస్తే ఇక్కడ ఉన్న వ్యక్తి సంగతి ఏంటి? మరి నా నియోజకవర్గంలో నుంచున్న వ్యక్తి నాకు ఇంపార్టెంట్, నాకు పార్టీతో సంబంధం లేదు. నేను అదే నేను జ్యోతమ్మ కూడా నేను చెప్తా వస్తా ఎప్పుడు కూడా. సరే అడిగాడు చివరికి నా ఎరకాల నుంచొని అడిగితే, సర్లే నేను పలానా దానికని నేను చెప్తే సరే అని చెప్పేసి తను కూడా మరి ఏది వేసిందో నాకు తెలీదు. అదే నిస్సి క్యాచ్ చేసి మన అంటుంది, డాడీ మీరు చెప్పలేదు కానీ మీరు ఎవరికి ఓటేస్తారో చెప్పారంటగా ఆ బూత్ దగ్గర. నేను ఇప్పుడు ఆడకి వెళ్తున్నాను కదా, మీరు ఎటు రావట్లేదు కదా, మమ్మీని తీసుకెళ్తున్నాను. డాడీ మీరు ఎవరికి ఎత్తారు? నాకు చెప్పొద్దు లేదు ఏమని, మీరు ఎవరికి ఎత్తారు? ఎందుకంటున్నానంటే
నా ఇంట్లో భార్య బిడ్డ కూడా నేను ఎవరికి ఓటేయమని చెప్పను. నేను స్వతంత్రులమండి మనము. ఎవరిష్టం వాళ్ళది. నా ఇష్టం నాది, నీ ఇష్టం నీది. నేను అభిమానించే వాళ్ళు నీకు అభిమానంగా ఉండకపోవచ్చు. ఓటు హక్కు అనేది ఎవరిష్టం వాళ్ళది. కానీ నేను సంఘంలో చెప్పడం అనేది ఒక పాస్టర్గా, చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు అండి, అరే ప్రవచనాలు చెప్పారండి, పెట్రోల్ లేకపోయినా. నేను నా కంట్రోల్లో లేను. పువ్వు పుష్పించబోతుంది, మరలా పుష్పించబోతుంది. ఇన్వర్టర్ లేకపోయినా, జనరేటర్ లేకపోయినా, ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది. పెట్రోల్ లేకపోయినా, డీజిల్ లేకపోయినా కారు ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇలాంటి చెత్త బ్యాచ్ మొత్తానికి రాబోయే భయంకరమైన శిక్ష ఉంటుంది. మీకు తెలుసు అది. జకర్యా గ్రంథంలో నుంచి 10వ అధ్యాయము. ఓకే నాన్న చదువు. గృహ దేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి, సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి. ఏమండి, వాళ్ళు సోదోళ్ళు. సోదెగాండ్రకు అర్థము లేని దర్శనములు కలిగినవి, మోసముతో కలలకు భావము చెప్పరి, మాయగల భావములు చెప్పి ఓదార్చిన జనాన్ని. ఫ్యానే వచ్చింది, అదే వచ్చిందని. కాబట్టి గొర్రెల మంద, నాయన గొర్రెల మంద తిరుగులాడినట్లు జనులు తిరుగులాడిరి. కాపరి, సరైన కాపరి లేక బాధ నొందిరి. గొర్రెల మంద అండి విశ్వాసులు. ఏం చెప్తే అంతేనా? 3వ వచనం, నా కోపాగ్ని మండుచు కాపరులు అనగా పాస్టర్ల మీద పడును. మేకలంటే పుట్టినట్లు ఏముంది? నాయకులు నేను శిక్షించేదను. పాస్టర్ల భరతం పడతా. ఏళ్ళకోటి ఆళ్ళకోటి ఏం చెబుతావు అసలు నువ్వు? విశ్వాసులు కూడానండి ఆళ్ళకోటి వేయాలి, ఏళ్ళకోటి వేయాలని చెప్పేసి చాలామంది కూడా. మంది అయితేనండి, అరే మన వాటిలో ఒక నాయకుడు ఉంటే మనకు అన్నీ మేలు జరుగుతాయి అని చెప్పేసి కొంతమంది నుంచుంటున్నారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, పంచాయతీల్లో సర్పంచులుగా, లీడర్లుగా. ఏమండి అంటే ఒకడు ఉండాలి, మనకు ఒకడు ఉండాలి. కేఏ పాల్ లాంటి వాళ్ళు కానీ, రంజిత్ ఓఫీర్ లాంటి వాళ్ళు కానీ, ఇలాంటి కొంతమంది బ్యాచ్ ఉన్నారు. మన తెనాల్లోనే హార్వెస్ట్ ఇండియా ఫౌండర్, ఆయన పేరేంటి, సురేష్ గారు, వాళ్ళ భార్య జడ్పీ చైర్మన్. మీకు తెలియదు కాదు కదా. అంటే పాస్టర్లు కూడా, రెవరెండ్ బిషప్లు కూడా మనం ఉండాలి, నాయకులుగా ఉండాలి. మనం నుంచోవాలి, ఇక్కడ ఎమ్మెల్యే నుంచోవాలి, మనం ప్రభుత్వం చేయాలి. యేసు ఏం చెప్పాడు తెలుసా మీకు? ఏం చెప్పాడండి? 20వ అధ్యాయం మత్తయి సువార్త 25 వచనం. మత్తయి 20వ అధ్యాయం 25 చూద్దాం. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, ఒక ఎమ్మెల్యేగా ఉండి, సర్పంచ్గా ఉండి, వార్డు మెంబర్గా ఉండి, ఎంపీగా ఉండి, సీఎంగా ఉండి, పిఎంగా ఉండి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలుసు కదా. మీలో అలాగుండకూడదు. అది దెబ్బేశాడు. అవునా? వద్దు. ఎందుకని? మీలో ఎవడు గొప్పవాడయ్యండి గురున్నో వాడే మీ పరిచారకుడు ఉండవలను. అంటే మన సేమ్ పరిస్థితి అయిపోయిందయ్యా. ఒకప్పుడు సౌలు గారు ఎలా ఉన్నాడు చెప్పండి? నేనయ్యా, నా గోత్రం ఏ పాటిదయ్యా? బెన్యామీను గోత్రీకుల్లో ఒక గార్ద బొమ్మలు, అంటే గాడిదలు మేపుకునే వ్యక్తిని కదా నేను. రాజునేంటయ్యా? అమ్మో నాయనో, ఎంత తగ్గింపురా నాయన. కాదు, నువ్వే ఉండాలి. రాజు, సింహాసనము, బలగము, సైన్యం. ఆటోమేటిక్గా గర్వం వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా అంటే ఆ యొక్క పదవి రాగానే మనుషులు మారిపోతారు. దావీదు మారిపోయాడు, సొలొమోను మారిపోయాడు, రాజులు అందరూ మారిపోయారు. అదే చెప్పాడు ఇక్కడ. వాళ్ళ సేమ్ పరిస్థితి అయిపోతుంది. రాజుబాబు చాలా మంచోడండి, తగ్గింపు.
ఎమ్మెల్యే పదవి ఇద్దాం అనుకుంటున్నా. మారిపోతాను. ఎందుకని ఆ సీట్ అట్లాంటిదయ్యా, ఆ కుర్చీ అట్లాంటిది. నువ్వు చాలా మంచోడివి, ఆడ కూర్చున్నావు అనుకో, ఆ కుర్చీ అట్లాంటిది, నువ్వు మారిపోతావు ఆటోమేటిక్గా. మీలో అలాగ ఉండకూడదు. అయినా అండి మనం చేసే మనం ఎక్కడున్నామనుకున్నారు? రాజులైన యాజక అంటే ఐ ఆమ్ ద కింగ్. నేను కూడా ఒక రాజును కదా, ఐ ఆమ్ కింగ్. క్రీస్తు రాజ్యములో ఒక రాజుగా పరిపాలిస్తున్నటువంటి నేను మరొక పార్టీలో చేరి ఒక నాయకుడిగా నేను పరిపాలన చేయటం ఏంటి? నేను చేసేటువంటి పని తక్కువ. మీకు చెప్పానే, బిల్లీ గ్రహం గారు అంటే అమెరికా దేశానికి అధ్యక్షుడిగా 3 సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడంటండి. 3 రిజెక్టెడ్, 3 సార్లు కూడా. ఎందుకని? నేను ఒక సింహాసనం మందు కూర్చుని పరిపాలన చేస్తున్నాను. ఆ సింహాసనాన్ని దిగి మరొక ప్లేస్కి నేను పోలేను అన్నాడంట. మనమందరం సింహాసనం మీద రాజులైన యాజక సమూహంగా పరిపాలన చేస్తూ ఉంటే, అంటే కొంతమంది సంఘాలు పాస్టర్లు మనం కూడా పరిపాలన చేయాలండి. మన ఎమ్మెల్యేలు అవ్వాలండి, నాయకులు అవ్వాలండి. చాలామంది కదండి. ఇంతకు నేను మీకు చెప్పొచ్చేటువంటి విషయం ఏంటంటే, మనం ఓటేసాం కాబట్టి వాళ్ళు గెలవాలని ప్రార్థన చేయాలా, లేదంటే ఆల్రెడీ గెలిచిన వారు కొరకు ప్రార్థించమని చెప్పాడు దేవుడు. రాజులుగా నీ మీద పరిపాలన చేసిన వారి విషయమే. ఏమండి, నిజంగా మనం ప్రార్థన చేస్తేనే దేవుడు నియమించే పరిస్థితి అయితే, నేను ప్రార్థన చేస్తేనే టీడీపీ గెలిచింది అని అనుకుంటే, నేను ప్రార్థన చేస్తేనే అని అనుకుంటే, గత 10-15 ఏళ్ల నుంచి మోదీ ప్రభుత్వం రాకూడదని భారతదేశంలో ఏ క్రైస్తవుడు ప్రార్థించలేదు చెప్పండి మీరు? మోదీ ప్రభుత్వం వద్దండి, అది అసలు హిందుత్వ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వం, వద్దండి, వద్దు, అది వద్దు నాయన, బీజేపీ వద్దయ్యా. మరి 3వసారి ఎక్కుతున్నాడు కదా ఈరోజు. ఏంటి అదేంటి? మరి నువ్వు ప్రార్థన చేసావుగా. నువ్వు ప్రార్థన చేస్తే ఎవరు ఎక్కరక్కడ గద్దె మీద, దేవుడు ఎవరిని గద్దెక్కించాలో వారిని ఎక్కిస్తాడు. నాన్న, ఈ స్కూల్లో అయితే జాయిన్ అవుతా, ఆ కాలేజీలో జాయిన్ చేయి, ఈ యూనివర్సిటీ అయితే బెటర్. కన్న తండ్రి, నిజమైన తండ్రి ఏం చేస్తారంటే, ఏ స్కూల్లో అయితే నా బిడ్డ క్రమశిక్షణలో పెరుగుతాడో ఆ స్కూల్లోనే కన్న తండ్రి జాయిన్ చేస్తాడు. అది నిజమనుకుంటే మోదీ ప్రభుత్వంలోనే విశ్వాసులు ఏంటనేది బయటపడుతుంది, నీ భక్తి బయటపడుతుంది. సంపూర్ణ భక్తియు మాన్యతయు అంటే నీ భక్తి, నిజమైన భక్తి బయటకు రావాలంటే, నువ్వు అసలు భక్తి పరుడవో కాదో తెలియాలంటే మోదీ ప్రభుత్వమే ఉండాలి అని దేవుడు అనుకున్నాడేమో. నీ భక్తిలో పరిపూర్ణత రావాలి. నీకు భక్తిలో నువ్వు పరిపూర్ణుడు అవ్వటానికే అలాంటి భార్య భర్త దేవుడు నీకు ఇచ్చాడేమో. ఎప్పుడంటే నీకు భక్తిలో నువ్వు పరిపూర్ణతకు రావాలి, సంపూర్ణ భక్తియు. నువ్వు పరిపూర్ణతకు రావాలనంటే, ఎవడు నిజమైన భక్తుడో తెలియాలంటే మరి ఖచ్చితంగా ఉండాల్సిందే. మీ దాడు చెప్పలేదు, ఆదివారం తీసేశారు అనుకోండి, ఎంతమంది వస్తారు? అది క్వాలిటీ, అది క్వాలిటీ. ఎవరు సరైన భక్తులు? మరి మోదీ ఉండాలా లేదా? ఇశ్రాయేలీలండి, వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఉంటే దేవుడు ఏం చేశారంటే, నెబుకద్నెజర్ అని వాళ్ళ మీదకి పంపించి వీళ్ళందరినీ బానిసలుగా తీసుకుని పోయి ఇశ్రాయేలీల మీద ప్రభుత్వం చేసేటువంటి రాజుగా నియమించాడు దేవుడే. ఇశ్రాయేలీల మీద ప్రభుత్వం చేయడానికి వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళు ఉంటున్నారు కదా, వీళ్ళు ఆడకెళ్ళి ఏడుతున్నారు, అయ్యా ఏంటి నాయనా మా పరిస్థితి ఏంటయ్యా, అన్యుడికి అప్పగించేవేంటయ్యా మమ్మల్ని, అన్యుడికి పరిపాలన ఏంటయ్యా. 70 ఏళ్ల పరిపాలన తర్వాత మళ్ళీ విడుదల వచ్చింది వాళ్ళకి. అంటే నెబుకద్నెజర్ అనే రాజుగా నియమించింది ఎవరు? దేవుడే నియమించి అంటాడు,
ఆయనతో నెబుకద్నెజర్ జాగ్రత్తగా ఉండు. ఏం చెప్పాడు దేవుడు? 4వ అధ్యాయం 17 చూద్దాం. ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవదూతల ప్రకటనను అనుసరించి జరుగును. నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటన అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు, వినాలి రాజుతో, మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయి ఉండి, మానవుల రాజ్యము పైన ఒక టీడీపీ మీద, వైసీపీ మీద, బీజేపీ మీద, కాంగ్రెస్ మీద అధికారి అయ్యుండి తాను ఎవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యము పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగ జరుగును రాజా. నెబుకద్నెజర్కి చెప్తున్నటువంటి విషయం ఇది. నువ్వు సరిగా ఉంటే నీ రాజ్యం ఉంటుంది, నువ్వు ఎక్స్ట్రాలు చేసావనుకో నీది కూడా పోయిద్దని చెప్పాడు. కొన్ని దినాలకి 30 గనక మనం చూస్తే ఆ వచనంలో రాజు గర్వించి గర్వముతో విర్రవీగినప్పుడు దేవుడు ఏం చేశాడు? దింపి పడేశాడు. అధికారం ఇచ్చిన తర్వాత రాజుగారు నువ్వు సరిగా లేకపోతే నీ పరిస్థితి కూడా అంతేనని చెప్పేసి దేవుడు చెప్పినప్పుడు నెబుకద్నెజర్ తన బ్రతుకును మార్చుకోలేదు, గర్వించాడు. గర్వంతో ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు దేవుడు అతన్ని తీసి అవతల పడేశాడు. 5వ తారీఖు నుంచి 4 నుంచి స్టార్ట్ అయింది. జగన్ ఓడిపోవటానికి కారణాలు. అరే అసలు టీవీలో మోత నాకు అనిపిస్తుంది, అంతకుముందు చాలామంది ఓడిపోయారు కానీ ఎవరి గురించి ఓడిపోవటానికి ఇన్ని కారణాలని ఎవరు ఇంత చెప్పలేదు. ఇంత జరగలే అసలు. మొన్న జగన్ ఓడిపోయేసరికి జగన్ ఓడిపోవటానికి 10 కారణాలు, 20 కారణాలు, 30 కారణాలు ఎన్ని చెప్తున్నారో ఒక్కొక్కళ్ళు. అసలు ముందేం చేశారు అబ్బాయి అంటే ఒక్కొక్కళ్ళు చాలా ప్రత్యేక హోదా ఇస్తానన్న, తెప్పిస్తానన్నాడు, తేలేదు. అమరావతిని మార్చేసి వైజాగ్లో పెట్టాడు. పోలవరాన్ని ఇంతవరకు దాని జోలే పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు మొత్తం ఆ నిధులు మింగేస్తున్నారు. అసలు ఎమ్మెల్యేలు సరిగా లేరని చంద్రబాబుని జైల్లో పెట్టించాడు. టీడీపీ కార్యకర్తలను కూడా జైల్లో పెట్టించాడు. ఇసుక మాఫియా, లేదంటే మైనింగ్ మాఫియా, చీప్ లిక్కర్ మాఫియా, అబ్బో ఎన్ని 10, 20, 30, 40 ఎవడిష్టం వాడిదే. ఎన్ని కారణాలో అసలు ఇక్కడ. ఇంకో ఆయన అయితే వీడియో పెట్టాడు. ఏంటంటే ఆయన సీఎం అయిన తర్వాత హిందువుడుగా ఆయన ఎక్కడికో వెళ్ళి ఏదో ఊరు వెళ్ళిపోయి వీడియో నాకు కూడా పంపారు. అదే హిందువుగా తను మారాడు, వాళ్ళ నాన్నగారికి పెండం పెట్టాడు. ఇవన్నీ వీడియోలు రియల్గానే ఉన్నాయి. ఎన్ని కారణాలు ఉన్నాయి. ఇక ఎమ్మెల్యేల గురించి అయితే ఏం వాయిస్తున్నారండి, ఏమి రెచ్చిపోయారు అసలు భయంకరంగా. వాళ్ళ గర్వం పొగర మాటలు, అందుకే వాళ్ళు ఓడిపోయారని ఎన్ని కారణాలు. ఏమైనా కానివ్వండి, రాజ్యం ఇవ్వాలన్న 2వ అధ్యాయం 21. అదే దాని 2వ అధ్యాయము 21 చూద్దాం. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడును. అది గద్దె నుంచి దింపుతాడు, గద్దె నెక్కిస్తాడు. ఎన్ని కారణాలు. ఇప్పుడు అసలు అదేంటి ఈవీఎంలో ట్రాపింగ్ జరిగింది అని. అరే వీడియోలు ఎన్ని వచ్చినండి, వాళ్ళు వేసిన ఓట్ల పేపర్లన్నీ తీసేయటం కానీ ఇవన్నీ ఓపెన్ చేయటం, వీడియోలో కూడా చూపించటం, ఇలా చాలా విషయాలు ఈవీఎంలో ట్రాపింగ్ జరిగింది. అందుకని చాలామంది ఇప్పటికి కూడా అండి, ఇదివరకు నా చిన్నప్పుడు బ్యాలెట్ బాక్స్లో అది ఒక స్లిప్ ఇచ్చేవాళ్ళు, దాని మీద అట్లా గుద్ది ముద్ర వేసి ఫోల్డింగ్ చేసి బాక్సులు వేసేవాళ్ళు బ్యాలెట్ బాక్స్లో. ఎప్పటికీ కొన్ని అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాల్లో కూడా అవే ఉంటున్నాయి. ఎందుకని ఇవి ఎట్లా అవుతున్నాయి అని. ఏది ఏమైనా కానివ్వండి, సో దేవుడు ఒక వ్యక్తికి అది విన్నా కదా, రాజులను వేస్తాడు, నియమిస్తాడు దేవుడే. కాబట్టి మరి ఇప్పుడు మనం ఏం చేయాలి దేవుని పిల్లలుగా?
యేసుక్రీస్తు వారు ఏమన్నాడో తెలుసా? యోహాను సువార్త 19వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. దేవుని పిల్లలారా, పిలాతుతో ఏమంటాడు ఆయన చూద్దాం. అందుకు యేసు, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారం లేదు. అంటే యేసుక్రీస్తు వారిని సిలువ శిక్ష వేసి చంపించే అధికారము పిలాతు గారికి ఎవరిచ్చారు? అదే చెప్పాడు యేసుక్రీస్తు వారు. నిన్ను పిలాతుగా అపాయింట్ చేసి నా మీద, దేవుని కుమార్ నా మీదే అధికారం చెలాయించే రీతిగా ఏమనుకున్నావు? పైనుంచి ఇవ్వబడింది నీకు ఈ అధికారం తప్ప నీకు అంత సీన్ లేదు. ఆయన లోపడ్డాడు. ప్రతి అధికారానికి యేసుక్రీస్తు వారు లోపడ్డాడు. మరి మనం ఏం చేయాలి? మనం అదే చేయాలి. 1 పేతురు 2వ అధ్యాయం, ఏ ప్రభుత్వం అయినా సరే 14వ వచనంలో, రాజు అందరికి అధిపతి అనియు నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపడిన వారని వారికి లోబడి ఉండుడి. రాజులకు నాయకులకు లోబడి. ఏ ప్రభుత్వం అయితే మనకేంటండి? మనం ఆల్రెడీ ఒక రాజ్యంలో ఉండి పరిపాలించే స్టేజీలో మనం అందరం ఉన్నాం. మన సంగతి మీకు అర్థం అవ్వాలి. కాబట్టి సాతాను సింహాసనం అన్నటువంటి ఈ స్థలంలో మనం ఉన్నాం. కాబట్టి వివేకంగా ఉండండి. మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి. మీరు నెమ్మదిగా, సుఖంగా, ప్రశాంతంగా ఏమంటే సమాజంలో మీరు ఎంత వివేకంగా బ్రతకాలో యేసుక్రీస్తు వారు చెప్తా వచ్చాడు. రాజుల కొరకు, పరిపాలించే పరిపాలకులు ప్రార్థన చేయండి. విధ్వంసం ఏమండి గత వారం నుంచి మనం చూస్తున్నాం కదండి. ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, ఈ జనసేన పార్టీ, టీడీపీ వాళ్ళ ఇక్కడ రౌడీయిజం, గూండాయిజంతో విగ్రహాలని విధ్వంసం చేసి, ఎవరిది రాజశేఖర్ గారిది కానీ కొన్ని శిలాపలకాలని పగలగొట్టి వాడు చేస్తున్నటువంటి అరాచకాలు టీవీల్లో, సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. పరిస్థితి కొంచెం అట్టుడిగిపోతుందని చెప్పాలి. అసలు ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే ఇలా ఉందండి పరిస్థితి. రేపు ఎలా ఉంటుందో మనకు తెలియదు. 5 ఏళ్ళు. అందుకని మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు దేవుడు. ప్రార్థన మనం అదే చేయాలి. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం మరి.